ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. ఈ రాశి వారికి రహస్యంగా మీ ఇంట్లో జరిగే వాస్తవాన్ని తెలుసుకోండి. ఇది తెలుసుకుంటారు. ఇలా తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. మేం ఏం చెప్తున్నామో అనే పరిస్థితులను వాస్తవ పరిస్థితుల్లోకి మీరు మార్చుకొని అనువదించుకొని ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. రెండింటి తారతమ్యమేట. ఇది నిజమా అబద్ధమా అనేది కూడా గ్రహించుకోగలుగుతారు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహి దేవ్యే నమః. వారాహి అమ్మ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వారాహి మాత మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూస్తుంది. ఈ రోజున ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. ఈ తేదీ మరల జ్ఞాపకం ఉంచుకునే తేదీగా మారబోతుంది. జీవిత గమనం మారిపోబోతుంది. ఒక మహా అద్భుతం మీ ఇంట్లో మీ కళ్ళ ముందే జరగబోతుంది. జరగబోయే శుభ పరిణామాలు చూసి ఆ మార్పును గమనించి మీ కళ్ళు మీరే నమ్మలేనంత ఒక దివ్యమైన స్థితికి చేరుకుంటారు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఆక్షేపించి అవమానించి ఏదైతే ఇబ్బందులకు గురయ్యేలా చేస్తారో, ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొనేలా చేస్తారో, వాటి వల్ల మీకు కలిగిన కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు అనే చీకటిని చీల్చుకుంటూ ఒక దైవిక శక్తి అత్యంత రహస్యంగా మీ జీవితాన్ని శాసించబోతుంది. ఎన్ని పనుల్లో నిమగ్నమై ఉన్నా, ఎంతటి తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నా ఒక 10 నిమిషాల సమయాన్ని కేటాయించుకొని పనులన్నీ కూడా పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఏకాంతంగా ఒక చోట కూర్చొని చెప్పబోయే విషయాలను మీ మనసు లోతుల్లోకి ఇనికిపోయేలాగా వినండి. ముందుగా నమ్మండి. మమ్మల్ని నమ్మి ఒక్కసారి వినండి. పోయేది ఏముంటుంది చెప్పండి. ఈరోజు మీరు తెలుసుకోబోయే సత్యం మీ గుండె తలుపును తడుతుంది. మీ ఆత్మ నూనెను కోల్పోతుంది. మీ బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తుంది. ఇప్పుడు అన్ని వివరాలు కూడా విఫలంగా చెప్తాం. కాస్త సమయం పట్టినా కూడా మీరు అశ్రద్ధ వహించకుండా వినండి. పూర్తి ఏకాగ్రత చిత్తంతో వినండి. అప్పుడే మేము ఏం చెప్తదలుచుకున్నామో రాబోయే రోజుల్లో ఈ రోజు నుంచి అద్భుతవంతమైన మార్పుకు పునాది ఎలా పడబోతుంది, మీ యొక్క జీవితం ఏ విధంగా సంపూర్ణంగా మారబోతుందో ఈ సమాచారం ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకున్నాము. మీ ఇంట్లో ప్రతిరోజు కూడాను, ముఖ్యంగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు రాత్రిపూట మహాదైవం అత్యంత రహస్యంగా వచ్చి వెళ్తుందని మీకు తెలుసా? ఆ దైవం ఎవరో తెలుసా? ఏం చేస్తుంది వచ్చి అనేది తెలుసా? ప్రత్యేకంగా మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు? ఆ దైవం మీకు అనుగ్రహాన్ని కలిగించబోతుందా? ఎందుకు వస్తుంది అనేది తెలిస్తే గనక మీరు కింద పడినంత పని చేస్తారు. ఆనందంతో ఒళ్ళు గగుర్లు పొడుస్తుంది. ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాలు మేమే అనవసరంగా సమస్యల పాలు చేసుకున్నామా అని తీవ్రంగా ఆలోచిస్తారు. ఆ దైవం ఎప్పటి నుంచో మీ మీద తన కరుణ కటాక్షాలు వర్షిస్తూనే ఉంది. కానీ దాన్ని మీరే గ్రహించలేకపోతున్నారు. మీ సమస్యలకు మీరే కారణమవుతూ మానసికంగా ఎంతో నలిగిపోతున్న ఈ వివరణ స్పష్టంగా మీకే అర్థమవుతుంది. ఈ క్షణంలోనే మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు ఆగకుండా ప్రవేశిస్తాయి. ఇన్నాళ్ళుగా పడిన కష్టాలకు, అనుభవించిన ప్రతి వేదనకు ఒక సరైన సమాధానం దొరికినట్టుగా మీకు అనిపిస్తుంది. జీవితంలోని కొన్ని కఠినమైన సందర్భాల్లో దేవుడు అనేవాడు నిజంగానే లేడని, మా మీదనే ఎందుకు ఇంత కక్ష కట్టాడని భగవంతుడిని తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉండి ఉంటాయి. కానీ మీ ఆవేదన, మీరు పలికిన ఆ మాట ఎంత పొరపాటు ఇప్పుడు మీకే తెలుస్తుంది. ఆ నిజం గ్రహించిన తర్వాత మీరు మీ మోకాళ్ళలోని దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్తారు. క్షమించమని వేడుకుంటారు. జ్యోతిష్య శాస్త్రంలోని ఈ రాశి జాతకుల గురించి ఈరోజు గ్రహరీత్యా ఇలాగే జరగబోతుందని చెప్పడం జరుగుతుంది. ఈ రాశి వారికి మీకు ఆ రాశి జాతకులకు చాలా వరకు కూడాను సూర్యుడి ప్రభావం వలన సహజంగానే ఎంతో అనుగ్రహాన్ని కలగబోతున్నారు. ఎంతో అనుగ్రహాన్ని పొందుకోబోతున్నారు. ఆత్మవిశ్వాసంతో మెలిగిపోతారు. నడకలోని ఉండదనంతోనే అధికారం స్పష్టంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఎన్నో ఎత్తుపల్లను చూసి ప్రతి అనుభవాన్ని గుణపాఠంలా స్వీకరించారు. ఎన్నిసార్లు కింద పడినా కూడా అంతకంటే రెట్టించిన పట్టుదలతో పైకి వచ్చారు. పడిన లేవడం అనేది వీరి జీవితంలోని ఒక భాగమే. అనుభవాలే వీరిని రాటుతేలేలా వజ్రంలాగా మారుస్తాయి. వీరి జీవితంలో కష్టానికి, అదృష్టానికి మధ్య ఒక విచిత్రమైన సంబంధం ఉంటుంది.
ఒకవైపు కష్టాలు పలకరిస్తున్న మరొక వైపు అదృష్టం కూడా వీరి వెనకాలే నడుస్తుంది. అందుకే వీరు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా ఏదో ఒక రూపంలో సహాయం అయితే అందుండి అద్భుతంగా బయటపడతారు. ఈ రాశి జాతకులు తామున్న చోట ఒక రాజులాగా బ్రతకాలనుకుంటారు. నాయకత్వం వహించడం వీరికి పుట్టుకతో వచ్చిన వరం. 10 మందిలో ఉన్న ప్రత్యేకంగా కనిపించాలనే తపన, అందరినీ నడిపించాలనే ఆకాంక్ష వీరిలోనే బలంగా ఉంటాయి. రాజకీయాల్లోనే వ్యాపార రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశం మెండుగా ఉంటుంది. ఒక సంస్థలోనే చిన్నపాటి ఉద్యోగిగా మీరు జాయిన్ అయినా కూడా అతి తక్కువ కాలంలోనే వీరి ప్రతిభతోనే టీం లీడర్గా, మేనేజర్గా లావాదేవీలు అన్నీ చూసి పెద్ద పోస్టులోకి, ఉన్నత స్థితిలోకి ఎదుగుతారు. వీరి కింద చేసేవారిని కూడా ప్రేమగా, బాధ్యతగా చూసుకుంటారు. ఏదైనా ఒక సమస్య వస్తే పక్కకి తప్పుకోవడం వీరికి తెలియదు. ముందుండి ఆ సమస్యను పరిష్కరించి బాధ్యత తమ భుజాలపైన వేసుకుంటారు. అందుకే కుటుంబంలో కానీ, స్నేహితులతో కానీ, కార్యాలయంలో కానీ అందరూ వీరిపైనే ఆధారపడతారు. వీరి మాటకు తిరుగుండదు. క్రమశిక్షణ విషయంలోనే అస్సలు రాజీ పడటమే ఎరగలేదు. సమయ పాలన, ఆరోగ్య సంరక్షణ, తాము చేసే పనిలో నాణ్యత వంటి విషయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ లక్షణాలేవి వీరిని విజయానికి మరింత చేరువలా చేస్తాయి. వీరి జీవన శైలి ఎంతో పద్ధతిగా, ప్రణాళికాబద్ధంగా ఉంటుంది. నిరంతరం అభివృద్ధి సాధించాలనే తపన ఒక్కోసారి వీరిని మానసిక ప్రశాంతతకు దూరం చేస్తుంది. విశ్రాంతి లేకుండా శ్రమించడం వలన కుటుంబంలో, స్నేహితులతో గడిపే అమూల్యమైన సకట్ను కోల్పోతారు. ఈ విషయంలో కాస్త జాగ్రత్త వహించడం చాలా అవసరం. సమాజంలోనే తమకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం, గుర్తింపు ఉండాలంటూ బలంగా ఆశిస్తారు. వీరి ఆత్మాభిమానం చాలా సున్నితమైనది. ఎవరైనా వీరి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధానంగా మాట్లాడినా, ప్రవర్తించినా అసలు సహించలేరు. అలాంటి వారిని జీవితంలోనే జీవించాలనడానికి కూడా అసలు వెనకాడరు. ఆర్థిక విషయాలలో చాలా తెలివిగా వ్యవహరిస్తారు. డబ్బు ఎలా సంపాదించాలో కూడా దాన్ని ఎలా కాపాడుకోవాలో వీరికి బాగా తెలుసు. ఒక్కోసారి ఇతరులను కూడా గుడ్డిగా నమ్మి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. అందుకే ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి తీసుకోవాలి. దురదృష్టవశాత్తు సొంత వాళ్ళే వదిలేసిన బాధ్యతలు కూడా వీరి మీద పడతాయి. వాటిని ఎంతో కష్టపడి నెరవేర్చిన చివరికి ఆ సొంత వాళ్ళ వలనే మాటలు పడవలసి వస్తుంది. కృతజ్ఞత లేని వ్యక్తుల వలన జీవితంలోనే ఎంతో మానసిక వేదనకు గురి అవుతారు. తీవ్రంగా విసిగిపోతారు. వీరిలో ఉండే మరొక ప్రధాన లక్షణం లౌక్యం. ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడితే పనులు జరుగుతాయో వీరికి బాగా తెలుసు. తమ తెలివితేటలతో, మాటకారితనంతో ఎంత కష్టమైనా సరే, పని అయినా సరే సులభంగా పూర్తి చేస్తారు. ఓటమి అంగీకరించే మనస్తత్వంతో అస్సలు ఉండరు. విజయం సాధించే వరకు నిద్రపోరు. మధ్యలో వదిలిపెట్టడం అనేది మాటే వీరి దీక్షణిలో ఉండదు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు అంటే దాన్ని చేరువనేంత వరకు వారి దృష్టి మరల్చడం ఎవరి వల్ల కాదు. ఈ పట్టుదలే వారిని సామాన్యుల నుంచి అసామాన్యులుగా మార్చేస్తుంది. అయితే వీరిలోని ఆవేశం కూడా కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. సింహం గర్జించినట్టు వీరికి కోపం వస్తే ఆపడం కష్టం. ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వలన అనేక సార్లు నష్టపోతారు. అనవసరమైన చిక్కులు కొని తెచ్చుకుంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే వీరికి తిరుగు ఉండదు. ఇతరుల బాధ్యతలు, కష్టాలు తమవిగా భావించి నెత్తిన వేసుకుంటారు. సహాయం చేయాలనే మంచి మనసుతోనే అలా చేసిన చివరకు ఆ బరువు మోయలేక చాలా కాలం బాధపడాల్సి వస్తుంది. సమాజంలోనే మీకు మంచి పలుకుబడి ఉంటుంది. వీరి మాట తీరు, ప్రవర్తన ఎంతో ఆకట్టుకునే విధానంగా ఉంటాయి. అనవసరమైన విషయాలలోనే తలదూర్చరు. ఎక్కడైనా సరే అన్యాయం జరిగితే మాత్రం ఊరుకోరు. వీరి న్యాయబద్ధమైన వైఖరి అందరి మన్ననలు పొందుతుంది. దానగుణం వీరిలోనే సహజంగానే ఉంటుంది. కష్టాల్లో ఉన్న వారిని చూసి హృదయం చలించిపోతుంది. తమ దగ్గర లేకపోయినా సరే అప్పు చేసి అయినా సరే ఇతరులకు సహాయం చేస్తారు. ఈ గుణం వలన ఎంతోమంది దీవెనలు పొందుతారు. వీరి స్నేహం గొప్పది. స్నేహితుల కోసం ఎంతటి త్యాగానికైనా సరే సిద్ధపడతారు. స్నేహితుడికి కష్టం వస్తే నేనున్నానంటూ ముందుండేది ఈ రాశి జాతకులు. కానీ ఎవరైనా నమ్మక ద్రోహం చేస్తే మాత్రం వారిని ఎప్పటికీ కూడా క్షమించలేరు. జీవితంలోనే ప్రతి దశలో కూడా గెలవాలనే తపన ఉంటుంది. ప్రతి నిమిషం కూడా
ఆత్మవిశ్వాసంతోనే ముందుకు వెళ్తారు. అపజయాలు ఎదురైన వాటిని పాఠాలుగా స్వీకరించి రెట్టించిన ఉత్సాహంతో ప్రయత్నం చేస్తారు. ఒక మాటలోనే చెప్పాలి అంటే ఈ రాశి జాతకులు విజయానికి కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పవచ్చు. ఈ రాశి వారి జీవితంలో కష్టాల వల్ల అలాగే ఉంటాయి. కష్టాలు లేని మనిషి అంటూ భూమి మీద ఎవరు ఉండరు. ఈ రాశి వ్యక్తులకు కష్టాలు ఎక్కువే. ఎన్నో రకాలుగా వీరి కింద పడి పైకి లేచిన వ్యక్తులు. కానీ వీరు ఈ పరిస్థితులు రావడానికి కారణం చుట్టుపక్కల ఉన్న మనుషులే. వీరు నేర్చుకున్న పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్పిన గుణపాఠాలు అయితే ఎక్కువ. వీరి గుండె వెన్నపూస లాంటిది. చిన్న చిన్న విషయాలకే గాయపడుతుంది. చిన్న వయసు నుంచే డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు కానీ, పరిస్థితులు సృష్టించిన బాధలు కానీ, కొన్ని అయితే నమ్మిన మనుషులు సృష్టించిన బాధలు, వారు చేసిన అవమానాలు, ఆరోపణలు, నిందలు గుండెకు బలంగా తగిలాయి. నలుగురిలో తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఒంటరిగా కూర్చొని నాకెవ్వరూ లేరు, నా కష్టాన్ని బాధను అర్థం చేసుకునేవారు ప్రపంచంలోనే ఎవ్వరూ లేరు అంటూ తీవ్రంగా మనస్తాపానికి గురి అయ్యారు. ఈ సమయంలోనే వారికి దైవం మీద నమ్మకం సన్నగిల్లొచ్చు. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నేను ఎవరికి అన్యాయం చేయలేదు అంటూ భగవంతుణ్ణి నిందించిన సందర్భాలు కూడా కోకొల్లలు. కానీ మీకు తెలియకుండానే ప్రతి కష్టాన్ని గమనిస్తూ, మీరు పడుతున్న ప్రతి వేదన చూస్తూ, మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే తిరుగుతుంది. ఆ దైవం ఎవరో కాదు, సాక్షాత్తు కైలాస వాసుడే, మహాశివుడు. అవునండి, సూర్య భగవానుడికి, శని భగవానుడికి కూడా అధిపతి అయిన ఆ పరమశివుడే మీ మీద తన సంపూర్ణ కరుణా కటాక్షాలను చూపిస్తున్నాడు. మీరు పడుతున్న కష్టాలకు, మీరు చూపిస్తున్న సహనానికి, ధైర్యానికి, కష్టకాలంలోనే మీరు ఏదైతే వీడని మార్పు, మీకైతే వీడని సహాయంతో, మీ నిజాయితీతో, మీ ధర్మబద్ధత ఆ త్రినేత్రుడి మహాదేవుడు మెచ్చాడు. అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక అభేద్యమైన రక్షణ కవచంలాగా మీకు అందజేస్తున్నాడు. ఆ కవచాన్ని దాటి ఇక కష్టాలలోకి స్వయంగా ఒక సూక్ష్మ రూపంలోనే, ఒక శక్తి రూపంలో, ఒక సంపూర్ణత తరంగ రూపంలోనే ఆ పరమేశ్వరుడు మీ ఇంటికి వస్తున్నాడు. ఆ మహాదేవుడు మీ ఇంట్లోని అడుగుపెట్టిన నాటి నుంచే మీ జీవితంలోనే ఎన్నో పెను ప్రమాదాలు, ప్రాణాంతకమైన గండాలు త్రుటిలోనే తప్పిపోయి ఉంటాయి. ఒక్కసారి ప్రశాంతంగా వెనక్కి తిరిగి ఆలోచించండి. మీ జీవితంలోనే ఇప్పటి వరకు ఏం జరిగింది, ఏ ఇబ్బందుల నుంచి తప్పించుకున్నారు, నాకు తెలియకుండానే ఏదైనా జరిగి ఉంటాయా? వాస్తవ పరిస్థితుల గురించి కాసేపు కూర్చొని ఆలోచిస్తే మీరు ఎదుర్కోబోయిన ఎన్నో భయంకరమైన సమస్యల గురించి, ఆర్థిక నష్టాల నుంచి, అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాకచక్యంగా బయటపడేశాడు. ఒక ప్రమాదం జరగబోయే ముందు మీ ప్రయాణం రద్దవడం, తప్పు వ్యక్తుల నుంచి స్నేహం చేయబోయే ముందు నిజ స్వరూపం బయటపడడం ఆయన చేసిన లీలలే. మీరు ఈరోజు ఇంత స్థాయిలో ధైర్యంగా, నిబ్బరంగా ఉండేవారు కాదు. ఈ మధ్యకాలంలో మీకు కాస్త కూస్త మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆగిపోయిన పనులు పురోగతి ఏకైక కారణం మహాశివుడి కృపా కటాక్షం. మీరు ఆ దైవాన్ని గుర్తించి ఇప్పటికైనా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజెలుపుకోండి. సమయం ఆసన్నమైంది. ఎందుకంటే దైవం మన ముందుకి ఎప్పుడు కూడాను మనిషి రూపంలోనూ, ఎవరైనా సహాయం అందించే రూపంలోనూ వస్తాడు. నిజ రూపంలో రాడు. నాలాంటి వారి మాటల రూపంలోనూ, ఏదో ఒక శుభ సంకేతం రూపంలోనూ, మంచి ఆలోచన రూపంలోనూ తన ఉనికిని తెలియజేస్తుంటుంది. జీవితంలోని పాటుకుపోయిన సమస్యలను ఇక శాశ్వతంగా తొలగించుకోవాలి అంటే మహాశివుడిని పూర్తి నమ్మకంతో ఇకనైనా ఆరాధించడం ప్రారంభించండి. ఆ దైవం ఎవరో తెలిసినందులకు మీ గుండె ఇప్పుడు సంతోషంగా నిండిపోయి ఉంటుంది కదండి. ఎందుకంటే ఈ రాశి జాతకులు చాలా చాలా మంచివారు. శివుడు పరమాత్మ స్వరూపుడు. మీకు శివుడికి విడదీయరాని బంధం ఉంటుంది. సహజంగానే వీరు శివభక్తులుగా ఉంటారు. వీరి మనస్తత్వం, ఆలోచన విధానం శివుడి తత్వానికి దగ్గరగా ఉంటుంది. పరమేశ్వరుడు మిమ్మల్ని కన్న బిడ్డల్లాగా భావించి ప్రత్యేకంగా గమనిస్తున్నాడు. కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి. రాత్రి సమయాలలోనే నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో
మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి, ఒక దైవిక పరిమళం మిమ్మల్ని ఉన్నట్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగంధభరితమైన విభూది వాసన రావడం కానీ, గంటల శబ్దం మెల్లగా వినిపించడం కానీ, కర్పూరపు సువాసన కానీ, మల్లెపూల సువాసన కానీ వచ్చి ఉండవచ్చు. అది ఏది మీ భ్రమ కాదు. సాక్షాత్తు ఆ శివయ్య మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడు అనడానికి అవి స్పష్టమైన సంకేతాలు. ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద ఖరీదైన యాగాలను, హోమాలను కోరుకోవటం లేదు. కేవలం మీ భక్తిని, స్వచ్ఛమైన నమ్మకాన్ని మాత్రమే కోరుకుంటున్నారు. మీ నిర్మలమైన మనస్సును మాత్రమే కోరుకుంటున్నారు. మీ కంటి నుంచి జారే ఒక భక్తి బాష్పం ఆయనకు కోటి అభిషేకాలతో సమానం. మీరు చేయాల్సిందల్లా ఉదయాన్నే స్నానం చేసి పూజా మందిరంలో ఉన్న మహాదేవుని పటానికి నమస్కారం చేసుకొని ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని వీలైనన్ని సార్లు, కనీసం 108 సార్లు జపించడం వలన మీ మనసులోని అనవసర భయాలు తొలగిపోతాయి. ఒక తెలియని ధైర్యం, ఆత్మవిశ్వాసం మీలో కలుగుతుంది. ప్రతి సోమవారం లేదా శనివారం నాడు వచ్చే ప్రదోష కాలంలో దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి రావి చెంబులో స్వచ్ఛమైన నీరు తీసుకొని స్వామివారికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి. ఒక మారేడు దళాన్ని అయినా సరే ఆ భక్తితో సమర్పించండి. మిమ్మల్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించి కష్టాలు, బాధలు స్వామి వద్ద చెప్పుకోండి. మీ జాతకంలో ఉన్న గ్రహ దోషాలు, తెలిసి తెలియక చేసిన పాపాలు హరించుకుపోతాయి. మీకు సుఖశాంతులను, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. శివయ్య అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించక మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూస్తారు. మీరే ఆశ్చర్యానికి లోను కాక మానరని చెప్పాలి. ఎంతటి కష్టంలో, అగాధంలో, నిరాశలో ఉన్న ఒక క్షణం మహాదేవుని మనస్ఫూర్తిగా ఓం నమః శివాయ అని తలుచుకొని మహాశివుడి రూపాన్ని కళ్ళల్లోని నింపుకోండి. తెలియకుండానే మీరు నుంచి ఒక గొప్ప ఆలోచన వస్తుంది. ఆ సమస్య నుంచి బయటపడే మార్గం కళ్ళ ముందు కనిపిస్తుంది. మీకు వచ్చే ఆ గొప్ప ఆలోచనే పరమశివుడి యొక్క సంకేతాలుగా భావించండి. మరొక విషయం గుర్తుపెట్టుకోండి, మహాశివుడి ఆశీస్సులతో పాటుగా మీకు అండగా నిలిచే మహాశక్తి కులదేవత. ఎట్టి పరిస్థితుల్లో కూడా కులదేవతను విస్మరించకండి. ఎట్టి పరిస్థితుల్లో మీకు కులదేవత అంటే మీ వంశాన్ని కాపాడేదే తల్లి, మీ యొక్క మూలాలు కాపాడే తల్లి. కులదేవత తెలియకపోతే మాత్రం ఆలస్యం లేకుండా పెద్దవారిని అడిగి తెలుసుకోండి. ఫోటోను కానీ పూజ గదిలో పెట్టుకొని దీపారాధన చేస్తూ ఉండడం. ప్రతి నిత్యం కూడా కులదేవతను స్మరించుకోండి. మీరు ఒకవేళ కులదేవత ఎవరో తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ శక్తి ఉత్తేజితం అవుతుంది, మరింత మేలు చేస్తుంది. కులదేవత మహాశివుడి ఆశీస్సులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ప్రపంచంలోనే ఎవరికీ ఉండదు. మిమ్మల్ని చూసి అసూయపడే శత్రువు తెలియకుండానే హాని చేయాలని అనుకున్న దుష్ట శక్తులు దరిదాపులోకి కూడా రాలేరు. వారి ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరు అవుతుంటాయి. వారికి ఎదురు తిరగబోతు ఏ పని మొదలుపెట్టినా అందులో అఖండ విజయం సాధిస్తారు. ఈ రోజున మీరు ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోయి మీ చేతిలో ధనం నిలకడగా ఉంటుంది. ఇక నుంచి ఎప్పుడు కూడా నిలకడగా ఉంటుంది. వచ్చిన డబ్బు వచ్చినట్టుగా అయిపోకుండా సరైన మార్గంలో ఖర్చు చేస్తారు. ఆస్తి రూపంలో మిమ్మల్ని లక్షలు కాదు, మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇక కోట్లు కూడా సంపాదించగల శక్తి, సామర్థ్యాలు, అవకాశాలు వస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా మీకు అమూల్యమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో చిరకాలంగా ఉన్న గొడవలు, మనస్పర్ధలు ఈ రోజున అపార్థాలు తొలగిపోతాయి. అందరూ సంతోషంగా ఉంటారు. మీ ఇంట్లోనే ఈ రోజున చాలా వరకు కూడా ఆనందపూరితమైన వాతావరణం ఉంటుంది. భాగస్వామితోని అనుబంధం మరింత బలపడి దాంపత్య జీవితం ఈరోజు ఆనందమయమవుతుంది. మీ పిల్లలు మీ మాట వింటారు. వారికి మీకు మధ్య ఉన్న కంటికి కానరాని దూరం చెరిగిపోతుంది. వారికి మీరంటే ఎంత ఇష్టమో, మీకు వారు అంటే ఎంత ఇష్టమో బట్టబయలుపరిచి రోజుగా చెప్పవచ్చు. వారు వృత్తిలోకి వస్తారు. వారికి సంబంధించిన శుభవార్తలు ఈరోజు వింటారు. మీరు ఏ దేశంలో ఉన్నా, కొన్ని పనుల్లో తలమునగలైపోతున్నా సరే ఈ చిన్న పని మాత్రం అశ్రద్ధ చేయవద్దు. మహాశివుణ్ణి మనసులో నిలుపుకొని ప్రతి పని ప్రారంభించండి. కులదేవతను పూజించడం, స్మరించడం మర్చిపోవద్దు. ఈ రెండు శక్తులే మిమ్మల్ని నడిపించే, ముందుకు తీసుకెళ్ళి రథసారథిగులు. ఆ మహాదేవుడు మీ పాపాలను, కర్మఫలాలను, గ్రహదోషాలను అన్నిటినీ తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు.
మీరు చేయాల్సిందల్లా కూడా భక్తితో నమ్మకంతో ఆయన శరణు వేడడం. మీ జీవితంలోనే అప్పుడే ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది, తిరుగుండదు. ఏ రంగంలో ఉన్న ఉద్యోగమైన, వ్యాపారమైన, రాజకీయమైన సరే అందులోనే అగ్రగామిగా నిలుస్తారు. ఈ పరమ సత్యం తెలుసుకున్నాక మీ జీవితం ఎంతో అద్భుతంగా మారిపోతుంది. చూసే మీరు ఆనందపడతారు. ఇన్నాళ్ళు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడిన దైవానికి మీ మీద చేయలేకపోయాము అంటూ బాధపడతారు. ఇప్పటికైనా ఆ సత్యాన్ని గ్రహించారు. ఈ రోజున మీ ఇంట్లో ఏదో ఒక శుభవార్తతో ఒక రహస్యమని చెప్పుతారు. ఇన్నాళ్ళు మీ చెవిన పడని ఒక మాట అయితే అదే రహస్యం. మీ యొక్క శుభవార్తను ఈ రోజున పొందుకోవడంలో ఎవరు అడ్డగించలేరు. అదే ఆకస్మిక ధన ప్రాప్తి కావచ్చు, పిల్లల కోసం సంబంధించిన ఆనందాన్ని కలిగించే వార్త కావచ్చు, అధిక ఆదాయ వనరుల కోసం మీరు పడుతున్న కష్టానికి కాదు ప్రతిఫలితం పొందుకోవడం కావచ్చు. ఈ రోజున ఖచ్చితంగా పరమశివుడి అనుగ్రహంతో, కులదేవత అనుగ్రహంతో మీ ఇంటిల్లపాటి సంతోషంగా ఉండే ఒక మేలిమి చీకటి శుభవార్తను ఈ రోజున అందుకోబోతున్నారు. అయితే మీరు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, కులదేవత గురించి ఇక మర్చిపోవద్దు. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న ఆ కులదేవత గురించిన సమాచారం తప్పకుండా తెలుసుకోండి. కులదేవత పేరును కింద కామెంట్ రూపంలో తప్పక తెలియచేయండి. వారి చరిత్రను, పూజా విధానాలను అడిగి తెలుసుకోండి. కులదేవత ఆరాధన నిత్యం చేసుకుంటూ ఉంటే వంశవృక్షాన్ని కాపాడే తల్లి అనుగ్రహం చేత మీరు ఏదైతే కోరుకుంటున్నారో అప్రయత్నంగా నెరవేరుతాయి. కులదేవతను మర్చిపోవడం అంటే చెట్టుకు వేరు లేకుండా నీటిని పోసినట్టే. మహాశివుడు ముందు కులదేవత ఫోటో పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవడం వలన కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం సిద్ధిస్తుంది. మీకున్న కష్ట నష్టాలు, బాధలు, దుఃఖాలను, తరతరాలుగా వస్తున్న కుటుంబ సమస్యలు పటాపంచలవుతాయి. అలాగే ఈ రాశివారు మీకు అత్యంత విశాల హృదయాలు. మీరు ఎదుటివారి కళ్ళలో కన్నీరు కనిపిస్తే మీ హృదయం ద్రవించిపోతుంది. మీరు ఎంతటి ఆర్థిక ఇబ్బందులో ఉన్నా పక్కవారు వచ్చి తన ఆకలి బాధ చెప్పుకుంటే మీ దగ్గర ఉన్న చివరి ముద్దను కూడా వారికి పెట్టిస్తారు. అవసరమైతే మీ అవసరాలను వాయిదా వేసుకొని పక్కన వారికి సహాయం చేస్తారు. ఈ లోకం మిమ్మల్ని గర్విష్టి అనుకోవచ్చు, కానీ ఆ గురుదేవుడి దృష్టిలో మీరు నిస్వార్థ పుణ్యాత్ములు. మరి మీ మనసులోనే ఒకటి, బయట ఒకటి ఉండడం మీకు అస్సలు తెలియదు. మీకు ఏదైనా నచ్చకపోతే మొహం మీదే నిక్కచ్చిగా చెప్పేస్తారు. ఇది ఎదుటివారికి కోపం తెప్పించవచ్చు, కానీ దీనివల్ల మీరు చాలా అవకాశాలు కోల్పోయి ఉండొచ్చు. అని మీలో కపటం ఉండదు. వెన్నుపోటు పొడవడం మీ రక్తంలోనే లేదు. మీకు ఈ క్రమశిక్షణను శనిదేవుడు నిజాయితీని ప్రసాదించాడు. మరి ఒంటరి పోరాటం చేసే మీరు జీవితంలో ఎవరి సహాయం కోసం ఎదురు చూడరు. మీ కష్టాలను మీరే అనుభవిస్తారు తప్ప ఇతరుల ముందుకు తల ఉంచరు. కష్టకాలంలో అందరినీ వదిలేసిన మొండి ధైర్యంతో నిలబడతారు. మీరు ఒంటరి పోరాటం మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలోపేతం చేస్తుంది. భగవంతుడు మీకు తోడుగా రాబోతున్నాడు. మరి మీ జీవితం మొత్తం త్యాగాల మీదనే నడుస్తుంది. చిన్నప్పుడు తోబుట్టువుల కోసం, పెళ్ళయ్యాక భార్యాభర్తల కోసం, మీకు పిల్లల భవిష్యత్తు కోసం మీ ఆశలు చంపుకుంటారు. మీకన్నా కొత్త వస్తువు కొనుక్కోవాలని 10 సార్లు ఆలోచిస్తారు, కానీ కుటుంబం అడిగితే వెంటనే అప్పు చేసైనా సరే ఇచ్చేస్తారు. మీ సంతోషం కంటే మీ కుటుంబం నవ్వుతూ ఉంటే చూడడమే మీ ఏకైక లక్ష్యం. మీరు సాధారణ వ్యక్తులు ఆలోచించరు. సమాజంలోనే మార్పు రావాలని, అందరూ బాగుండాలని కోరుకుంటారు. మీ ఆలోచనలు ఎప్పుడూ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉంటాయి. మీ దశ మీ కథనే మిమ్మల్ని అందరితో ప్రత్యేకంగా నిలబెడుతుంది. అందుకే గురుగ్రహం మీకు ఆలోచనకు కార్యరూపం ఇవ్వబోతోంది. మరి ఈ రాబోయే 24 గంటల్లో జరగబోయే 3 అతిపెద్ద గురించి కూడా తెలుసుకుందాం. మీ అఖండ రాజయోగం వల్ల కేవలం ఒకే ఒక్క రోజుల్లోనే మీ జీవితంలోనే కని విని ఎరగని మార్పులు రాబోతున్నాయి. అవేమిటో ఇప్పుడు అత్యంత వివరంగా తెలుసుకుందాం. మొదటి సంఘటన ఒక గంభీరమైన దివ్య పరీక్ష. ఈ రాబోయే 24 గంటల్లో మీకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి లేదా ఒక బంధువు మీ దగ్గరికి వస్తాడు. వారు ఏదో ఒక అత్యంత అవసరమైన సమయంలో ఉన్నామని చెప్పి మీ నుండి పెద్ద మొత్తంలో డబ్బు లేదా మీ ఇంట్లోని ముఖ్యమైన పసుపు రంగు వస్తువులు అనగా బంగారం లేదా ధాన్యం అడుగుతాడు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మీ మంచితనానికి దర్శనమూర్తి పెట్టిన పరీక్ష. ఈ సమయంలో మీరు ఏదని చెప్పకపోతే మీ ఇంటికి వస్తున్న ఆ రాజయోగ శక్తి ఆ వస్తువుతో పాటు అవతల వారికి వెళ్ళిపోతుంది. మొహమాట పడకుండా సున్నితంగా ఈ ఒక్కరోజు తప్పించుకోండి. మరి రెండో సంఘటన ఊహించని మహాశుభవార్త. మీరు అసలు ఆలోచించని చోట నుండి ఒక పెద్ద వార్త వింటారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కోర్టు తీర్పు లేదా ఆస్తి గొడవ మీకు అనుకూలంగా రావచ్చు. లేదా ఎప్పుడు సహాయం చేసిన వ్యక్తి హఠాత్తుగా మీ దగ్గరకు వచ్చి కృతజ్ఞత భావంతో పెద్ద ఉపకారం చేయవచ్చు. మీరు
ఒక పెద్ద సంస్థను అద్భుతమైన కాల్ రావచ్చు. ఈ వార్త విన్నప్పుడు మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఖచ్చితంగా వస్తాయి. ఇది మీ ఆర్థిక దరిద్రాన్ని శాశ్వతంగా తుడిచిపెట్టే వార్త కాబోతుంది. మరి మూడవ సంఘటన శత్రువుల బహిరంగ శరణాగతి. గతం మిమ్మల్ని అవమానం చేసి లేనిపోయిన నిందలు వేసి ఒంటరి చేసిన వ్యక్తి ఇప్పుడు మీ దగ్గరికి వస్తారు. మీ అదృష్టాన్ని, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక భయంతో, స్వార్థంతో మీ స్నేహం చేయడానికి ప్రయత్నం చేస్తారు. షిరిడి సాయిబాబా కృప వల్ల మీ శత్రువులు నోళ్ళు మూయించబడతాయి. వారు మీ దగ్గరికి వచ్చి తలదించుకొని మాట్లాడే పరిస్థితి వస్తుంది. మరి మీ భవిష్యత్తు మీద మీ చేతులను ఉంది. మరి చివరిగా నేను చెప్పేది ఒకటే, ఈ విశ్వం మొత్తం మీకోసం సిద్ధమైంది. దేవగురు బృహస్పతి మీ రాతను మార్చబోతున్నాడు. దత్తాత్రేయ స్వామి మీ కష్టాలను హరిస్తున్నాడు. సాయిబాబా మీ రక్షణ కవచంలో నిలబడతారు. మీకు ఇప్పుడు అనుకూలంగా మారి మీరు చేసిన పనికి ఫలితాన్ని రెట్టింపు చేసి ఇవ్వబోతున్నాడు. కానీ వాటన్నిటికీ కూడా కావలసింది మీ అసంచలమైన నమ్మకం. అనుమానం ఉన్న చోట అద్భుతాలు జరగవు. కాబట్టి సంశయాలను వదిలేయండి. మీ కష్టాల రోజులు ముగిశాయని, ఈ రాబోయే 24 గంటలే మీ జీవితాన్ని మార్పుకు నాంది అని గట్టిగా నమ్మండి. ఈ వీడియోలో చెప్పిన పరిహారాలను పూర్తి భక్తితో చేయండి. మీ మనసు ఎంత నిర్మలంగా ఉంటే ఆ శక్తి మీకైతే పనిచేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీలో ఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మనం ఒకరికి మంచి కోరుకుంటే భగవంతుడు మనకు 100 రెట్లు మేలు చేస్తాడు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోండి. మరి మీ మనసులో కోరిక నెరవేరాలని, మీ ఇల్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లాలని ఆ సద్గురుని ప్రార్థిస్తూ కామెంట్ సెక్షన్లో పూర్తి భక్తి శ్రద్ధలతో ఓం సాయిరామ్, జై శ్రీరామ్, జై ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. శ్రీ మాత్రే నమః. మీ రాసే ఒక మాట మీ నమ్మకానికి గుర్తు. మీ గురుదేవుడు మీ నుదుటి రాతను తిరగరాస్తాడు. సంతోషంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, విజేతంగా నిలవబోతున్నారు. అవును, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని చెప్పి తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే కంపల్సరీ హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః.